హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి మాట్లాడదామండి. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఆర్ ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ అంటాం. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది మామూలుగా అయితే 7 నుంచి 14 రోజుల ముందు మెన్సెస్ కన్నా ముందు రావడం అనేది జరుగుతుంది. ఓలేటరీ సైకిల్స్తో పాటు ఇది ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు ఈ ప్రాబ్లం చాలా వరకు ఫేస్ చేస్తుంటారు. ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకోవడము, లేకపోతే ఎప్పటికీ నిద్రపోతూ ఉండడం, లేదా వర్క్ ఏది కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫిజికల్గా ఉంటుంది, సైకలాజికల్గా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అంటే ఏమైనా టెస్టులు చేస్తే తెలుస్తుందా అంటే లేదు. ఓన్లీ మనం కేస్ టేకింగ్ ద్వారా మాత్రమే కనుక్కోగలుగుతాం. కాబట్టి ఏదైనా టెస్ట్ ఉందా ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్కి, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్కి ఏమైనా టెస్టులు ఉందా, మనం ఎలానో కనుక్కోవచ్చా అంటే మనం కనుక్కోలేం. ఎందుకంటే ఏది కూడా ఎక్కడ కూడా లీజన్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఇది ఓన్లీ మానసికంగా, శారీరకంగా మెన్సెస్ రాకముందు ఈ ఇబ్బందిని అనేది పడుతుంటారు సైకలాజికల్గా. ఇంకా ఈ ప్రాబ్లమ్ని మనం ఏదైనా ట్రీట్మెంట్ ద్వారా బాగు చేయొచ్చా, లేదా ఇలానే ఉంటారా, లేకపోతే ఏమైనా సర్జరీ ఉంటుందా అనేది మనం మాట్లాడదాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకో, వాళ్ళకి ఏ ఏజ్ అయినా కానీ గర్భసంచి తీపించుకోండి మా అని చెప్తుంటారు. ఇంకా యంగేజ్ ఉన్నారనుకోండి, ఎవరికైతే పిల్లలు కాలేదు, మ్యారేజ్ అయింది కొత్తగా, వాళ్ళకి ఏం చేస్తారంటే ఓవరీస్ అనేది తీసేస్తారు. ఓవరీస్ తీసేసిన తర్వాత ఎలా పిల్లలు పుడతారు అంటే అప్పుడు వాళ్ళకి IVF అనేది అడ్వైస్ చేస్తారు. ఇంత ప్రాబ్లం అండి ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది. కాబట్టి ఈ కొంచెమే ముందు ప్రాబ్లం అనేది కనుక్కుంటే, మెడిసిన్స్ కొంత సెట్ చేసుకుంటే ఇంత ఇబ్బంది అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇది మెనోపాజ్కు వచ్చిన తర్వాత కూడా వస్తుందా ఈ ప్రాబ్లం అంటే, ఎవరికైతే మెనోపాజ్ ఉంటుందో వాళ్ళకి రాదు. అంటే ఎవరికైతే డేట్ ఆగిపోయి ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం ఇది రాదు. కానీ ఎవరైతే హార్మోన్స్ ట్రీట్మెంట్ మీద ఉన్నారో, ఎవరికైతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం అనేది రావచ్చు, ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అనేది రావచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఇది సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎలా కనుక్కోవచ్చు మనం అంటే, ప్యూబర్టీ కన్నా ముందు ఇవి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదని చెప్తారు. ఇంకా ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్స్ అనేది రాదు. ఇంకా ఎవరైతే డేట్ ఆగిపోయి ఉంటుందో వాళ్ళకి రాదు ఇది. కాబట్టి యంగ్ ఏజు వాళ్ళకి మాత్రమే ఇది ప్రాబ్లం అనేది సఫర్ అవుతుంటారు. కాబట్టి ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేం ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు అంటే, మామూలుగా అయితే సైకలాజికల్గా వాళ్ళు చాలా డిప్రెషన్గా, ఎంజైటీగా ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా ఏడుస్తుంటారు, సడన్గా నవ్వుతారు, సడన్గా నవ్వుతుంటారు, బాగా హ్యాపీ మూడ్లో ఉంటారు, సడన్గా డిప్రెస్ అయిపోతుంటారు. ఇంకా వాళ్ళ కంప్లైంట్స్ అనేది హెడేక్ అనేది ఉంటుంది. హెడేక్ ఎక్కువగా చెప్తుంటారు. ఇంకా దేంట్లో కూడా ఇంట్రెస్ట్ రాదు వాళ్ళకి, ఏ పని చేయబుద్ధి కాదు. కాబట్టి మానసికంగా ఏది కూడా ఆలోచించలేరు, ఫిజికల్గా కూడా ఏది పని చేయలేరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా పొట్ట నిండినట్టే బ్లోటింగ్గా, ఉబ్బరంగా ఉంటుంది. ఇవి ఎందుకు ఉంటుంది అంటే కొన్ని హార్మోన్స్ అనేది హెచ్చు తగ్గుల వల్ల ఉంటుంది. ఎగ్జాక్ట్ కాజ్ అయితే ఎవరు చెప్పలేదు. మామూలుగా అయితే వెయిట్ ఇంక్రీజ్ అవుతారు వీళ్ళు, 1 kg వరకు బరువు పెరుగుతుంది. ఎందుకంటే బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల 1 kg పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్, పొత్తి కడుపు నొప్పి రావడం, ఇంకా బ్యాక్ పెయిన్ రావడం, ఒక్కొక్కరికి బాడీ పెయిన్స్ రావడం అనేది ఉంటుంది. ఒక్కొక్కరు చాలా ఇరిటేషన్గా ఉంటారు. వాళ్ళకి కంపెనీ అనేది వద్దు, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు తిట్టి పక్కకు పెట్టేసి వాళ్ళు లోన్లీగా ఫీల్ కావాలి, లోన్లీగా ఉండాలనిపిస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కరికి మైల్డ్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, చాలా సివియర్గా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మైల్డ్ మోడరేట్ ఉందో మెడిసిన్స్ ద్వారానో ఎలానో అంటే కొంతవరకు మెడిటేషన్ ద్వారా సాల్వ్ చేసుకోగలుగుతారు. కానీ సివియర్ ఉన్నప్పుడు డైలీ లైఫ్కే ప్రాబ్లం అవుతుంటుంది. అంటే డైలీ ఏదైతే వర్క్ యాక్టివిటీ ఉంటుందో దానికే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకున్నా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అనే ఫీలింగ్లో ఉంటారు.
ఇంకా బ్రెస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, ఎక్కువగా హార్డ్గా అనిపిస్తుంటుంది. బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటే రొమ్ములు అనేది బరువుగా ఉండడం, విపరీతంగా పెయిన్ రావడం అనేది చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది పిఎంఎస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుంటుంది, ఎక్కువ ఫుడ్ తినేసేయాలనిపిస్తుంటుంది. ఈటింగ్ డిజార్డర్స్ అంటారు. ఈ టైంలో ఈటింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి, ఏదేదో ఫుడ్ తినాలి అని ఫీలింగ్స్ వస్తుంటుంది. ఒక్కొక్కరికి మోషన్స్ అవుతుంటాయి, ఇంకా ఒక్కొక్కరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ఇంకొకరికి ఈ టైంలో పింపుల్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. ఇది ఎక్కువ అయిపోతే ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గవు. మళ్ళీ మెన్సెస్ డేట్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్స్ అన్నీ తగ్గిపోతాయి, పింపుల్స్ కూడా తగ్గిపోతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ ప్రాబ్లం ఏదైనా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా సాల్వ్ చేయడానికి అంటే వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళ కేస్ టేకింగ్ బట్టి దానికి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సేపియా అనే మెడిసిన్స్లో, ఈ మెడిసిన్లో మామూలుగా అయితే ఎక్కువగా ఇరిటేబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా లాకేసిస్లో ఈ పిఎంఎస్ సిమ్టమ్స్తో పాటు విపరీతంగా బాడీ పెయిన్స్ అనేది ఉంటాయి. ఇంకా సెపియాలో మామూలుగా అయితే కడుపు నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది, ఇంకా చాలా తక్కువ అనేది బ్లీడింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏదైతే సిమ్టమ్స్ బట్టి ఈ మెడిసిన్స్ ఇస్తే, హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. కానీ అలోపతిలో ఎలా, ఓన్లీ ఓరల్ పిల్స్ అనేది మెడిసిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ప్రాబ్లం రాకుండా. కాబట్టి ఓరల్ పిల్స్ ఎక్కువగా వాడితే, మీరు ప్రతి నెల వాడుతున్నారనుకోండి, అప్పుడు చాలా ప్రమాదం. ఎందుకంటే ఓవులేషన్ అనేది కాదు, అప్పుడు తర్వాత ఫర్దర్గా పిల్లలు పుట్టాలన్నా కష్టమే. అప్పుడు ఎక్కువ రోజు ఓరల్ పిల్స్ వాడినారంటే మీకు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో సెందుతం అనేది అరిగిపోవడం అనేది జరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇంకా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఓరల్ పిల్స్ వాడితే. ఇంకా బ్రెస్ట్కి ఎక్కువగా వాపు, ఇంకా హెవీనెస్ రావడం, నొప్పి రావడం వల్ల కూడా హార్మోనల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి కూడా హార్మోనల్ ట్యాబ్లెట్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసే బదులు మీరు సేఫెస్ట్గా హోమియోపతికి వెళ్ళిపోతే, హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీరు హెల్తీగా ఉంటారు. హోమియోపతి మెడిసిన్స్ కూడా వద్దు, మేము న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటున్నాం అంటే మీరు యోగా, మెడిటేషన్, బ్యాలెన్స్ డయట్ తీసుకుంటే కూడా మీకు చాలా వరకు తగ్గిపోతుంది ఈ ప్రాబ్లం. ఇంకా మీరు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది తీసుకుంటే కూడా ఇది చాలా వరకు తగ్గించుకోవచ్చు. పిరిడాక్సిన్ విటమిన్ తక్కువ ఉంటే కూడా ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి పిరిడాక్సిన్, బి కాంప్లెక్స్ ఇది తీసుకుంటే కూడా మీకు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ టైంలో మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకొని, ఆ ఇరిటేషన్ లేకుండా, హైడ్రేషన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. మీరు వాటర్ బాగా తాగి, ఇంకా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకొని, యోగా, మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, మీకు ఇష్టమైన పని ఆ టైంలో చేస్తూ, ఎవరిది కూడా పట్టించుకోకుండా, ఈ ఇరిటేషన్ లేకుండా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. లేదా ఈ ప్రాబ్లం చూడండి సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు హ్యాపీగా న్యాచురల్ వేలోనే క్యూర్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.